ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఏఐ సమ్మిట్ కు సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు హాజరు కానున్నారు. స్వీడన్ వ్యాపార ప్రతినిధులతో భేటీ కానున్నారు. స్పెషల్ సీఎస్ వెస్ట్ వింగ్ లో శ్రీధర్ బాబు కీలక ఉపన్యాసం చేయనున్నారు. మధ్యాహ్నం 12:30కు సీఎం రేవంత్ మాట్లాడనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి స్కెడ్యూల్ ఏంటి? ఢిల్లీ పర్యటన రెండో రోజు బిజీగా కొనసాగుతుంది. ఈ రోజు కీలక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఏ సమ్మిట్ సంబంధించినటువంటి అంశాలపై కూడా పెద్ద ఎత్తున తెర మీదకి వస్తున్న సమయంలో ఈ రోజు స్వీడన్ ప్రతినిధులతో ఏ సమ్మిట్ సంబంధించినటువంటి విషయాలపై కూడా రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఈ ఇద్దరు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వీడన్ వ్యాపార ప్రతినిధులతో ముఖ్యంగా మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. దీంట్లో స్పెషల్ సిఎస్ గా వెస్ట్ వింగ్ లో మంత్రి శ్రీధర్ బాబు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు, అదేవిధంగా ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి అంశాలన్నిటిపై కూడా ఇటు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమ్మిట్ లో పాల్గొని మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న మనం చూసాం, తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మొత్తం కూడా నిన్న ఏఐసిసి మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కూడా కలిశారు. ఈ రోజు రెండో రోజు రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా 2047 విజన్ 2047 నాటికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని దాదాపు 3 ట్రిలియన్ ఎకానమీ చేరుకునే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవల దావోస్ పర్యటన ముగిస్తుంది. మరి ఈ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది స్వీడన్ ప్రతినిధులతో ఏఐ సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా పార్టిసిపేట్ చేసి రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా ఈ యొక్క సమ్మిట్ లో పాల్గొని ఉపన్యాసాలు కూడా ఇచ్చే అవకాశం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జీడిపిని అంటే మొత్తం ఆర్థిక అభివృద్ధిని 3 ట్రిలియన్ ఎకానమీ చేరుకునే లక్ష్యంగానే ఈ యొక్క ఎకానమీకి సంబంధించినటువంటి సమావేశంలో సమ్మిట్లు నిర్వహిస్తున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ రోజు బిజీ షెడ్యూల్ గా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఈ రోజు ఢిల్లీలోనే బిజీ గడిపే అవకాశం.